ఇప్పుడు మనం వెజిటబుల్ హక్కా నూడిల్స్ ప్రిపేర్ చేయడం చూద్దాం. అంటే ఏ సాసులు వాడకుండా ఈజీగా 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా. నూడిల్స్ ఉడికించడంలోనే మెయిన్ పార్ట్ అండి. ఒక్కోసారి నూడిల్స్ ఉడికిస్తుంటే మెత్తగా అయిపోతాయి లేదా ఓవర్ కుక్ అవుతాయి కదా, అలా కాకుండా మనం పర్ఫెక్ట్ నూడిల్స్ తయారు చేసుకోవాలంటే ఏం చేయాలో, వెజిటేబుల్స్ ఎంతవరకు కుక్ చేసుకోవాలో కొన్ని టిప్స్తో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ముందుగా మీకు వెజిటబుల్ నూడిల్స్ ఇష్టమా, ఎగ్ నూడిల్స్ ఇష్టమా, చికెన్ నూడిల్స్ ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు వెజిటబుల్ నూడిల్స్ ఈజీ స్టెప్స్తో ఎలా చేయాలో చూద్దాం. ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో 3 to 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చింగ్స్ సీక్రెట్ వెజ్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను. ఈ కేక్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్లో వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ నూడిల్స్ని ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక్క 5 నిమిషాలు ఈ బాయిల్ చేసుకున్న వాటర్లో సోక్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇదిగోండి, ఒకసారి చెక్ చేద్దాము. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటిని డ్రైన్ చేసుకుందాము. ఒక జాలి గిన్నెలో వేసుకుని వెంటనే పైనుండి చల్లటి నీళ్ళు పోసుకోవాలి. చూసారా ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో, ఒకదానికొకటి అతుక్కోకుండా. ఇదిగో చూడండి, అసలు విరిగిపోకుండా. చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా. ఈ నూడిల్స్ కోసం కావలసిన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్తో పాటు చింగ్స్ సీక్రెట్ హక్కా నూడిల్స్ మసాలా ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా ఎలాంటి సాసెస్ అవసరం లేదండి. జింజర్ గార్లిక్ కూడా అవసరం లేదు. కనీసం సాల్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయ 1 నిమిషం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ వేసుకోవాలి. చూసారా ఎంత సన్నగా కట్ చేసుకున్నానో, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. వెజిటేబుల్ నూడిల్స్ టేస్ట్ అంతా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ పైన, మనం ఉడికించుకున్న నూడిల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. చూసారా నేను ఎంత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానో. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. వీటన్నింటినీ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం వెజిటేబుల్స్ అంతా ఉడికిపోయేలాగా వేయించొద్దు. కొంచెం క్రంచీనెస్ ఉంటేనే బాగుంటుంది. తర్వాత దీంట్లో నేను పచ్చి బఠానీలు వేసుకున్నాను. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. ఈ బఠానీలు కూడా 2 నిమిషాలు వేగే వరకు వేయించుకోవాలి. ఈ కూరగాయలన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. తర్వాత పైనుండి చింగ్స్ సీక్రెట్ హక్కా నూడిల్స్ మసాలా వేసుకోవాలి. ఒక్క కేక్ తీసుకున్నాం కదా, అందుకని హాఫ్ మసాలా ప్యాకెట్ సరిపోతుంది. లేదు స్పైసీనెస్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే పౌడర్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ లాంటిది ఏమీ అవసరం లేదండి. సాల్ట్ కానీ ఏ సాస్ కానీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు పైనుండి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే. చూశారు కదా, సాల్ట్ కానీ లేదా ఎలాంటి మసాలాలు కానీ సాసెస్ కానీ ఏమీ వాడలేదు. ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి కదా. నచ్చిందా? నాకు మాత్రం బాగా నచ్చిందండి. నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలా అని చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. అసలు ఏ సాసులు వాడలేదు. జస్ట్ మనం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.